మాది పశ్చిమ గోదావరి జిల్లా పెదనండ్రకొల్లు గణపవరం దగ్గర భీమవరం దగ్గర ఉంటుంది. ఆ సమీపంలో ఉండే మా ఊరు. మా నాన్నగారు మా అమ్మగారు పెళ్ళయి 11 సంవత్సరాలు అయింది. ఎవరు లేరు, పిల్లలు లేరు. యేసు ప్రభు నమ్ముకున్నాక 3 పిల్లలు పుట్టారు. ముందు అన్నయ్య, తర్వాత నేను, తర్వాత చెల్లి. అన్నయ్య పనికి వెళ్తూ ఉండేవాడు, అమ్మ పనికి వెళ్తూ ఉండేది, నాన్న పనికి వెళ్తూ ఉండేవాడు. అప్పుడు చాలా పేదవాడు. రెక్కాడితే కానీ చెప్పండి అమ్మా, రెక్కాడితే కానీ డొక్కాడదు, రొక్కాడితే కానీ రెక్కాడదు, రెక్కాడితే కానీ డొక్కాడదు, రెండు ఒకటేలే. అయితే ఇలాగా మా అమ్మగారు మా నాన్నగారు మా చెల్లిని నన్ను ఏం చేశారంటే బళ్ళో జాయిన్ చేశారు. బళ్ళో జాయిన్ చేస్తే సినిమాలోకి తీసుకున్నారు. కృష్ణరాజు, జయసుధ, అల్లు రామలింగ వచ్చి నన్ను అడిగారు. మా అమ్మ మా నాన్న పంపించారు. పంపిస్తే అలా కొద్ది రోజులు ఆ సినిమాలో యాక్ట్ చేశాను. మరలా నేను ఇంటికి వచ్చేసాను. ఏది మానేశాను? బడి మానేసి సినిమాలోకి వెళ్ళి మరలా యాక్ట్ చేసి మరలా ఇంటికి వచ్చాను. నేను వచ్చి నెల అయిపోతుంది. ఇంటికి వచ్చి నెల అయిపోతుంటే నాన్న అన్నారు, నువ్వు నెల అయిపోయింది, షూటింగ్ లేవు, ఏమీ లేవు అన్నారు. మళ్ళీ చదువుకో అన్నాడు. సర్లేని మరలా చదువుకుంటాకి నన్ను తీసుకెళ్ళి మరలా 1వ తరగతిలో జాయిన్ చేశాడు. మా చెల్లెని 10, నేనెన్ని ఏబిసిడీలు వచ్చా అన్నాడు మాస్టర్. రావండి అన్నాను. కొన్ని వచ్చండి అన్నాను. నేను చెప్పమన్నాడు. ఏ బి సి డి ఎఫ్. ఏబిసిడి ఎఫ్. అది కాదు, తప్పదు. తర్వాత స్పెల్లింగ్ అంటే రాదు నాకు, ఇప్పుడు కూడా రాదు నాకు. అలా చదువుకుంటూ 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 మరలా సినిమా ఆఫర్ వచ్చింది నాకు. విశాఖపట్నం అవతల అరకలోయ, ఎవరైనా వెళ్ళుంటే తెలుస్తుంది. అక్కడ తీసుకెళ్ళారు షూటింగ్కి. ఆ షూటింగ్ పేరేంటంటే కొత్త బాలనాగమ్మ. కొత్త బాలనాగమ్మ. మరి అందులో మీ పాత్ర ఏంటి, నా పాత్ర అని అడిగాను. రామారావు గారు అన్నారు, నేను మాయిలి పకీర్ని అన్నాడు. ఎవరు? నేనే పకీర్ని అన్నాను. నువ్వు పకీరి కాదు, నువ్వు పిల్లదయ్యం అన్నాడు నన్ను. ఈ పిల్లదయ్యం ఏం చేస్తావు తెలీదు. అడిగాను, అయ్యా నా పాత్ర చెప్పారు కానీ మరి నేను ఏం చేయాలన్నాను. నువ్వేమీ చేయక్కర్లేదు, నేను ఓం రీమంటాను, నువ్వేమో ఒకేతం ఉన్నాడు. ఏమేయాలంట? సర్లేని నాకు కూడా రంగు వేసాడు, ముఖానికి నల్ల గోవునేసాడు, నల్ల వికి పెట్టాడు. బాబు ఒకసారి అర్థం ఇస్తావా అన్నాను. నేనేసినట్టుగా నాకే భయం వేస్తుందండి, మీరు అర్థం చూస్తే పారిపోతా అన్నాడు. వద్దులే బాబు ఉంచేసుకో అన్నాను. నేనే భయంకరంగా ఉంటే మద్దాల రామారావు ఇంకా భయంకరంగా ఉన్నాడు. ఏముండి భయం వేస్తుంది అన్నాను. ఏమది నాన్న, వేసే అన్నాడు. ఏంటి? పొగ. సర్లేని నాకు రంగు వేసినోడితో అన్నాను, బాబు ఒకసారి బయటికి వెళ్ళాలన్నాను. ఇలాగ వెళ్ళండి అన్నాడు. అక్కడ 2 కుక్కలు రెడీగా ఉన్నాయి అక్కడ. బాబోయ్ ఏంటి ఇక్కడ ఉన్నాయని పరిగెత్తుకొచ్చేసాను. నేను పరిగెత్తుతూ ఉంటే నాకు రంగు వేసినోడు నన్ను చూసి పారిపోతున్నాడు. ఆడి ఇలాగ పారిపోతున్నాడు. సర్లేని అప్పుడు రామారావు గారు ఓం రీం అంటున్నాడు. నేనేవేలే ఒకే శాతం ఉంటే అప్పుడు నాకు చెప్పాలి కదా ఏమని. అయ్యా మీరు పొగేస్తం ఉండగా మీ వెనకాల బాంబు పెడతాను.
చెప్పాలా వద్దా? తెలియదు కదా నాకు. అది ప్లాస్టిక్ బాంబు అంట. అది ఎగిరే బాంబు అంట. పేలితే ఎగురుతుందంట. ఆ ఎగిరే బాంబు తీసుకొచ్చి ఇందులో పెట్టాడు. ఏక చూసు ఎప్పుడు పెట్టేశాడో ఎప్పుడు వెళ్ళిపోయాడో తెలియదు కానీ తగిలిచ్చేసాడేమో. ఓం రీం అన్నాడు. నేను ఏసేస్తున్నాను. ఏసేస్త పుట్టింది బావులు పేలిపోయి ఇక్కడ ఉన్నవాడిని అలా పైకి వెళ్ళిపోతున్నాను. బాబు రే కాపాడండి బాబు. వాళ్ళంటారు నీకేం పర్లేదు నాయన, చుట్టూ వలెట్టేసామన్నారు వాళ్ళు. నిజంగా ఆ రోజు నేను వాళ్ళ మీద పడితే ఈరోజు మీ మధ్యకి వచ్చేవాడిని కాదు. ఇంకా సినిమాల షూటింగ్లు తీసేకున్నవాడిని. అయితే ప్రియులరా, అక్కడ మధ్యలో మరి ఊస్తుంది. ఆ ఊస మీద పడిపోయాను. అడ్డంగా పడిపోయాను ఇలాగా. ఆ అడ్డంగా పడిపోతే ఆ ఊస యువతల నుంచి యువతలకు వచ్చేసింది ఊస. చాలా ప్రమాదమైంది. హాస్పిటల్, వైజాగ్ హాస్పిటల్, కేజీహెచ్ హాస్పిటల్ జాయిన్ చేశారు. ఆపరేషన్ థియేటర్లు తీసుకెళ్ళి స్కానింగ్ తీశారు. ఎక్స్రే తీస్తే లోపల ఎన్నుపూస ఇరిగిపోయిందండి. ఆ ఊస నాకు మత్తు పెట్టి ఊసలాగేశారు. డాక్టర్ గారు అన్నారు, ఎన్నుపూస ఇరిగిపోయిందమ్మా, 3 నెలలు ఉంచండి అని 3 నెలలు ఉంచారు హాస్పిటల్లో. ఒక రోజున రాత్రి మా పాస్టర్ గారు వచ్చారు. మా అమ్మగారికి మా నాన్నగారికి బాప్తిసం ఇచ్చిన ఆయన వచ్చారు. శ్రీను, అప్పుడు నా పేరు శ్రీను. ఎలాగుంది శ్రీను అన్నారు. నాకు పోటు వచ్చేస్తుందండి, తట్టుకోలేకపోతున్నాను అన్నాను. నేను ప్రార్థన చేసి వెళతాను, ఈ రాత్రి తప్పకుండా ప్రభు నిన్ను స్వస్థపరచునుగాక అన్నారు ఆయన. సర్లేండి, ప్రార్థన చేసేది ఎన్నుపోసం వేసి ప్రార్థన చేశారు. 2 గంటలు ఏకధాటిగా ప్రార్థన చేశారు. నాకు ప్రార్థన చేసి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే ప్రకాశమైన వెలుగండి. ఆ వెలుగు చూడలేకపోతున్నాను, తెరవలేకపోతున్నాను కళ్ళు. ఆ వెలుగులో నుండి దేవుని హస్తం వచ్చి నా ఈపి మీద వేసాడు ఆయన హస్తం. దేవుని స్తోత్రం చెప్పండి. ప్రభువు నన్ను స్వస్థపరిచాడు. ఇరిగిపోయిన ఎన్నుపూస అతుకుపోయినది. ప్రియులారా, తెల్లారి లేచి స్నానం చేశాను. అమ్మగారు టిఫిన్ పెట్టారు. కూర్చుని టిఫిన్ చేస్తూ ఉంటే డాక్టర్ గారు వచ్చేసారు. ఈలోగా 10 గంటలకి ఉదయం. కడుక్కున్నాను. ఏంటి కుర్చీలో కూర్చున్నావు, అలా కూర్చోకూడదు అన్నారు. అప్పుడు అమ్మగారు వచ్చి చెప్పారు, ఏమండి రాత్రి మా పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేశారండి, తర్వాత మరి ఏం జరిగిందో యేసు ప్రభు వాస్తవం వచ్చి నా కుమారుని ముట్టి స్వస్థపరిచాడు అన్నారు. ఆయన అన్నాడు, నేను నమ్మను అన్నాడు. మరి మీరు నమ్మాలంటే మీరు ఏం చేస్తారో చేయని అన్నారు. ఆపరేషన్ థియేటర్లు తీసుకెళ్ళి బొక్కబోర్లంగా పడుకోబెట్టి ఎక్స్రే తీస్తే ఎక్స్రేలో ఏమొచ్చింది తెలుసా? ఇరిగిపోయిన ఎన్నుపోస అతుకుపోయినట్టుగా దేవుడు చూపించేశాడు. దేవుని కార్యాలండి కంటికి, చెవికి, హృదయానికి అంత అద్భుతమైన కార్యం చేశాడు దేవుడు. అప్పుడు డాక్టర్ గారు అన్నారు, అమ్మా మీరు ఏ దేవుడిని నమ్మారో కానీ ఆ దేవుడు గొప్ప దేవుడు అని మందులు రాసి పంపించేశారు. శనివారం రాత్రి ఇంటికి వెళ్ళిపోయాం. తెల్లారితే ఏ వారం? ఆదివారం. మా చెల్లి దగ్గరికి వచ్చి, నా దగ్గరికి వచ్చి, అమ్మ నాన్న వచ్చి అన్నారు, నాన్న చర్చికి వెళ్ళండి ఆదివారం ఈరోజు వెళ్ళమని చెప్పారు. అలాగ 3 సంవత్సరాలు ఆ ఆరాధనకి వెళ్ళాం. పాస్టర్ గారు అన్నారు, సంఘస్థులతో అన్నారు, మీలో ఎవరైనా బాప్తిసం తీసుకుంటా రెడీగా ఉంటే లేచి నిలబడండి,
మీ అందరికీ నేను బాప్టిజం ఇస్తా అని చెప్పారు. వారితో పాటు నేను మా చెల్లి బాప్టిస్తానికి లేచి నిలబడ్డాం. బాప్టిస్తాన్ని తీసుకుంటాకి వెళ్తున్నా. మా చెల్లి ఏం చేసిందంటే వెనక్కి వెళ్ళిపోయింది. ఏం తీసుకోకుండా నేను తీసుకున్నాను. చాలామంది ఆ రోజు తీసుకున్నారు. మా మా చెల్లి ఒక్కతే తీసుకోలేదు. మరి అబ్బాయి మీ చెల్లి ఎదురా అన్న. ఇంటికి వెళ్ళిపోయిందండి అన్నాను. ఎందుకు వెళ్ళిపోయిందిరా? నాకు తెలియదండి అయ్యగారు అన్న. మా ఇంటికి అయ్యగారు బండి మీద తీసుకెళ్ళారు. మా చెల్లిని అడిగారు, అమ్మా బాప్టిస్తానికి వచ్చా, మరలా వెనక్కి వెళ్ళిపోయామా అంటే, అయ్యగారు నన్ను క్షమించండి అయ్యగారు, నేను బీఈడి పరీక్షలు రాయాలి, పాస్ అవ్వాలి, నాకు ఉద్యోగము రావాలని చెప్పింది. అప్పుడు అయ్యగారు అన్నారు, దేనికైనా వాయిదా వేయచ్చు కానీ చెప్పాలి బాప్తిస్తానికి అని చెప్పి వెళ్ళిపోయారు. అలాగ 3 సంవత్సరాలు చదివింది, పరీక్షలు రాసింది, పాస్ అయ్యింది, టీచర్ ఉద్యోగం వచ్చింది. ఇప్పుడు ఉద్యోగం వచ్చాక ఏం తీసుకోవాలి? అప్పుడు చర్చికి వచ్చి సాక్ష్యం చెప్పింది, నా ప్రభు నాకు ఉద్యోగం ఇచ్చారు, రేపు సోమవారం ఏలూరులో ఉద్యోగానికి జాయిన్ అవ్వడానికి వెళ్తున్నాను, వచ్చే ఆదివారం బాప్తీసం తీసుకుంటానని చెప్పి సోమవారం ఉదయం లేచి తన పనులన్నీ ముగించుకొని పాస్టర్ గారిని పిలిపించి ప్రార్థన చేయించుకుని బస్సు ఎక్కి ఏలూరు వెళ్తుంది. ఏలూరు వెళ్తూ ఉండగా లారీ యాక్సిడెంట్లో చనిపోయిందండి. అమ్మా, లారీ యాక్సిడెంట్లో చనిపోయి ఆవిడ ఒక్కతే కాదు, చాలామంది యాక్సిడెంట్లో చనిపోయారు. మాకు తెలిసింది, ప్రియులారా, నాన్నగారు నేను మా అన్నయ్య వెళ్ళాం. ఫోటో పట్టుకెళ్ళాం మా చెల్లిది. పట్టుకెళ్తే అబ్బాయి పోస్ట్ మాస్టర్ చేస్తున్నాము, పోస్ట్ మాస్టర్ అయిపోయాక బాడీని మీకు ఇస్తామని చెప్పారు. సర్లేని గంట అన్నా, నాకు గంట చూసా, పోస్ట్ మాస్టర్ అయిపోయింది. సాపలో చుట్టి ఇచ్చారు మాకు. కారు మాట్లాడుకొని చెల్లి శవాన్ని ఎక్కించుకొని ఇంటికి తీసుకెళ్తున్నా. ఇంటికి వెళ్ళే లోపల ఇంటికాడ మా అమ్మగారు చనిపోయి ఉన్నారండి. అమ్మగారు చనిపోయారు. చెల్లిని అమ్మని ఒక చోట పడుకోబెట్టాం. చుట్టాలందరూ కవర్ చేస్తున్నాం. అప్పుడు సెల్ ఫోన్లు ఏమీ లేదు. కవర్ చేస్తూ ఉంటే ఈలోగా మా నాన్న ఎవరికి కనపడకుండా, ఎవరికి చెప్పకుండా చేలోకి వెళ్ళిపోయి పురుగుల మందు తాగి చచ్చిపోయాడండి. ఆ చేనుగల రైతు వచ్చి, బాబు మీ నాన్న చేలో పురుగుల మందు తాగి చచ్చిపోయాడు అన్నారు. మగవాళ్ళు అందరూ వెళ్ళి మా నాన్న శవాన్ని తీసుకొచ్చారు. మా ఊరిలో అన్నారు, పొద్దుగుపోతుంది, సమాధి చేసేయమన్నారు. అప్పుడు అమ్మని, నాన్నని, చెల్లిని ఒకసారి సమాధి చేసేసాం. ఇక నాకు ఎవరున్నారు? అన్నయ్య, వదిన, మా ఆయోళ్ళు అందరూ ఉన్నారు. వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు ఏం చేశారు? ఇంట్లోంచి గెంటేశారు నన్ను. నా ఆస్తి, నా అన్నీ తీసేసుకొని వీటి మీద సంతకాలు ఎట్టమని. ఇంటికి ఎట్టమన్నారు ఏంటో తెలీదు. పెట్టేసిన తర్వాత నా అన్నం లాగేశారు. ఏమ్మా ఎందుకు లాగుతున్నారు అన్నం అంటే, ఇంతకాలం నీకు అన్నం ఎందుకు పెట్టామో తెలుసా? ఈ ఆస్తి కోసం. ఇప్పుడు మా ఇంట్లో ఉండటానికి వీల్లేదన్నాను. అమ్మా నాకు ఎవరు లేరు, మీరు తప్ప నాకు ఎవరు లేరమ్మా. అమ్మా అన్నాను. లేదు, ఈ రాత్రి ఇంట్లోంచి వెళ్ళిపోమన్నారు. నేను వెళ్ళనన్నాను. ఎందుకు వెళ్ళమని నా కాలర్ పట్టుకుని బయటికి గెంటేసి తలుపేసేశారు. రాత్రి 11 గంటలు అయిపోతుంది. ఆకలి అయిపోతుంది. ఎవరు పెడతారు నాకు? నాకు బయట ఎవరు చుట్టాలు బంధువులు లేరు.
ఎలాగా ఏంటని ఆకలి అయిపోతూ ఉంటే మా ఇంటికాడ ఒక ఆవిడ ఉంది. ఆవిడ చర్చికి వెళ్తుంది. చర్చికి వెళ్తే ఆవిడ తలుపు తట్టారు. ఏంటి బాబు అంది. కొంచెం అన్నం ఉంటే పెడతావమ్మా అన్నాను. పెడతాను ఆగని పెడతాకి వెళ్ళింది కానీ కుండలో అన్నం లేదండి. ఓ పని చేస్తావు అంది. నువ్వు ఆకలి తట్టుకోలేవు కాబట్టి ఓ ప్లేట్ ఇస్తాను, ఇంటింటికి వెళ్ళి అడుక్కుంటావు అందన్న ఆవిడ. ఇప్పుడు మా ఊర్లోనే ఉంది ఆ అమ్మాయి. సర్లేని ఆ ప్లేట్ తీసుకొని నిడమర్రు, మందలపర్రు, బోనుపెల్లి, గణపవరం, పెప్పరి, పెంటపాడు, ముదురుడుపాడు, తాడేపెలుగుడు ఒకే జత బట్టల మీద 3 సంవత్సరాలు అడుక్కున్నాను నేను. తాడేపెలుగుడు అక్కడే ఉండి అక్కడే తింటూ అక్కడే పడుకుంటూ అక్కడే ఉండేవాడిని. అలా ఉంటూ ఉండగా ఒక రోజున అడుక్కుంటాకి వెళ్తే ఆ రోజు ఎవ్వరూ అన్నం పెట్టలేదు. ఏంటబ్బా ఈరోజు ఎవరు అన్నం పెట్టలేదని ఆకలైపోతూ ఉంటే తాడేపెలుగుడులో పెద్ద వాటలు ఉంది అక్కడ. అక్కడికి వెళ్ళి వాండర్ గారిని అన్నాను, బాబు కొంచెం అన్నం ఉంటే పెడతారా అన్నాను. ఆయన అన్నాడు, 5 రూపాయలు కావలసిన అన్నం పెడతానన్నారు ఆయన. 5 రూపాయలు లేవండి, నేను అడుక్కున్నవాడిని అండి, దయచేసి కొంచెం అన్నం పెట్టండి అన్నాను. లేదు లేదు 5 రూపాయలు ఇస్తే పెడతాను అన్నారు ఆయన. నా దగ్గర డబ్బులు లేవు అన్నాను. లేకపోతే వెళ్ళిపోమని వాటిల నుంచి బయటికి ఇంటేశారు. బయటికి ఇంటేస్తే నేను వాటిల నుంచి వెళ్లకుండా ఆ పక్కనే నుంచుని భోజనానికి వెళ్ళేవాళ్ళని, వచ్చేవాళ్ళని, వెళ్ళేవాళ్ళని, అయ్యా 1 రూపాయి ఉండయ్యా అన్నం కొనుక్కుంటానని చాలామందిని అడిగాను. ఆ రోజు ఎవరు కూడా 1 రూపాయి ఇవ్వలేదు. 11 గంటలకి కొట్లన్నీ కట్టేశారండి. కొట్లన్నీ కట్టేశారు. భోజన వాటలు కూడా కట్టేశారు. ఆకలి అయిపోతుంది. ఏం చేయాలో తట్టుకోలేక వారు పడేసిన ఎంగులాకులు ఉన్నాయండి. ఆ ఎంగులాకులు ఏరుకుని మెతుకులు ఏరుకుని తింటుంటే అప్పుడు మా అమ్మ జ్ఞాపకం వచ్చింది. అమ్మ నాన్న ఉంటే ఇంత స్థితి వచ్చేది కాదని. అప్పుడు నేనేం చేశానంటే, నేను ఎవరున్నారని బ్రతకాలి, ఎవరి కోసం నేను బ్రతకాలి? ఈ ఆకలి కోసమేగా బ్రతికేది. చచ్చిపోతే ఈ ఆకలి ఉండదని అలాగ నడుచుకుంటూ వెళ్తే తాడేపల్లి వంతునుంది. ఆ వంతుని పైకి ఎక్కేస్తున్నాను. ఆ వంతుని పైకి ఎక్కేస్తామంటే యోబు గారు అంటండి, డాక్టర్ యోబు చేబురోలు, ఆయన కారు వేసుకొచ్చేసి, మరి ఎలా చూచాడో ఇది ఎలా చూచో తెలియదు కానీ వచ్చేసి, నేను కాలంలో పైకి ఎక్కించి పడిపోతామని కాలంలో ఉంటే ఆయన వచ్చి గబగబ కిందకి లాగేసి కారు ఎక్కించుకొని, బాబు ఎవరు అబ్బాయి అన్నాడు. పలానా ఊరండి, పలానా అబ్బాయినండి, అమ్మ నాన్న చెల్లి చనిపోయారండి, నా బంధువులందరూ నన్ను ఇంట్లోంచి గెంటేశారండి, 3 సంవత్సరాలు అన్నం లేక అడుక్కుంటున్నానండి, ఈరోజు ఎవరు అన్నం పెట్టలేదని ఆకలి తట్టుకోలేక చనిపోతామని పైకెక్కుతున్నాను అన్నాను. అప్పుడు ఆయన అన్నారు, నీకెవరున్నా ఎవరు లేకపోయినా నీకు యేసయ్య ఉన్నాడు, రాని నన్ను తీసుకెళ్ళి నన్ను పెంచి బైబిల్ ట్రైనింగ్ ఇచ్చి ఒక సేవకుడుగా నన్ను తయారు చేశాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. నా దగ్గరికి ఎవరు వచ్చారంటే యేసు ప్రభు వచ్చారు. ఎవరి రూపంలో వచ్చారు? దేవుని సేవకుడు రూపంలో వచ్చి నన్ను తీసుకెళ్ళారు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. 94లో సేవలోకి వెళ్ళాను. ప్రియులారా, 94లో సేవ సమర్పించుకున్నాను. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా సేవలోనే తిరుగుతున్నానమ్మా. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. తల్లి మరిచిన, తండ్రి విడిచిన, నేను నిన్ను మరువను, విడవను, ఎన్నడు ఎడపాయను. ఏమండి,
దిక్కులేని వారికి, చెప్పండి, దిక్కులేని వారికి దేవుడే దిక్కు అన్నట్టు దేవుడు నన్ను సావని సావనిచ్చలేదు, బ్రతికించుకున్నాడు. ఆయన కొరకు నన్ను నిలబెట్టాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక్క మాట అడుగుతాను, అబద్ధం ఆడకుండా చెప్పండి. స్త్రీలు పురుషులు ఎవరు అబద్ధం ఆడకూడదు. బాప్టిజం తీసుకోలేని వారు ఎంతమంది ఉన్నారు? చేయొద్దండి, చేయొద్దండి. నేను వారి కొరకు ప్రార్థన చేయాలనుకుంటున్నాను. నిజంగా అబద్ధం ఆడొద్దు మీరు. నేను దైవజనుడిగా చెప్తున్నాను. మీలో ఎంతమంది బాప్టిజం తీసుకోలేదు ఒకసారి చేయొద్దండి. నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. చేయెత్తిన వారు లేచి నిలబడండి, నేను ప్రార్థన చేస్తాను. త్వరగా త్వరగా నిలబడండి, మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ముగిస్తున్నాను నేను. త్వరగా నిలబడండి, మాట్లాడొద్దు, దయచేసి మాట్లాడొద్దు. ఎవరైతే నిలబడ్డారో ఇలా టేజీ ముందుకు రండి అమ్మ, రండి, ఇలాగా ఎదురుకు రండి, ఎదురుకు వచ్చేయండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దగ్గరికి రండి, దగ్గరికి రండి. దయచేసి రండి, దయచేసి రండి. కళ్ళు మూసుకోండి, దగ్గరికి రండి, తేజీ దగ్గరికి రండి, దగ్గరికి రండి, దగ్గరికి. కళ్ళు మూసుకోండి, అందరూ కళ్ళు మూసుకోండి. మీరు కూడా కళ్ళు మూసుకోండి. అందరూ కూర్చులో కూర్చున్న వాళ్ళందరూ కళ్ళు మూసుకోవాలి. అమ్మ లేదు, నాన్న లేడు, చెల్లి చనిపోయింది, అమ్మ చనిపోయింది, నాన్న చనిపోయాడు. అమ్మా నానా, చెల్లి, అనాథనైపోయాను అమ్మ, నేను దిక్కుమాలవాడిని అయిపోయాను. నేను ఎవరు ఆదరించలేదు, ఎవరు చూడలేదు నన్ను. 3 సంవత్సరాలు అడుక్కున్నానమ్మా. అమ్మా ఆకలి, బాబు ఆకలి, కొంచెం అన్నం పెట్టవా తల్లి, కొంచెం అన్నం పెట్టవా అమ్మా, ఆకలి అయిపోతుంది. ఎవరు ఆదరించేవారు లేక 3 సంవత్సరాలు అడుక్కున్నాను తల్లి. మీ అమ్మ ఉంది కానీ నాన్న లేడు, నానున్నాడు కానీ అమ్మ లేదు. నాకు ఇద్దరు లేరమ్మా, ఇద్దరు లేరు. దిక్కు లేని వారికి దేవుడే దిక్కమ్మా. యేసయ్యా, ప్రభు రాకడ వచ్చేస్తాం తల్లి, ప్రభు వచ్చేస్తున్నాడు తల్లి. ఇంకా నిర్లక్ష్యం చేస్తున్నావు బాప్తిసానికి, ఇంకా వాయిదాలు వేస్తున్నావా బాప్తిసానికి? అమ్మా, ప్రభు సన్నిధులు నిర్లక్ష్యం చేయకు, వాయిదా లేకు. ఏ రోజు చనిపోతాం మనకే తెలీదు. కాబట్టి నాయనా, నువ్వు మట్టికి వాయిదా లేకు తల్లి. చెల్లి, తమ్ముడు, రక్షణ చాలా అవసరం అమ్మ నీకు. ఎన్ని యాక్సిడెంట్ అయిపోయి నీకు, ఎన్ని మరణాలు తప్పించాడు దేవుడు, ఎన్ని యాక్సిడెంట్ తప్పించాడు దేవుడు, ఎన్ని అనారోగ్యాల నుంచి తప్పించాడు దేవుడు. ఎందుకు తప్పించాడు? నువ్వు రక్షణ పొందుతావని. ఓ మనిషి, యోసించవా నీ బ్రతుకు ఎలాగున్నదో. ఓ మనిషి, యోసించవా
నీ బ్రతుకు ఎలాగొన్నదో. ధనము చూచి దగ పడగుమా, బలము చూచి భంగ పడగుమా. ధనము చూచి దగ పడగుమా, బలము చూచి భంగ పడగుమా. ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. అదే అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, ఏడేళ్ళ శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు. అదే అదే ఆ రోజు తల్లి జాడ పిల్లకు లేక, పిల్ల జాడ తల్లికి రాగా. తల్లి జాడ పిల్లకు లేక, పిల్ల జాడ తల్లికి రాగా. చెట్టుకొక్కరై పుట్టకొక్కరై అనాథులై అరిచే రోజు, చెట్టుకొక్కరై పుట్టకొక్కరై అనాథులై అరిచే రోజు. ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. అదే అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, ఏడేళ్ళ శ్రమల రోజు, పాపులంతా ఏడిచే రోజు. అదే అదే ఆ రోజు. ప్రార్థన చేసు. మా పరిశుద్ధుడని మా తండ్రి, జీవాధిపతి అని దేవా, నీకు వందనాలు నాయన. ఈ రాత్రి రెండవ సభలో ప్రభువా నన్ను మీరు వాడుకున్నందుకు వందనాలు నాయన. నీ బిడ్డలు బాప్తీసం కావాలని నాయన నీ దగ్గరికి వచ్చారు నాయన. ఎప్పుడో తీసుకుందాం 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 అనుకున్నారు కానీ నాయన, ఏ దినమున ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు నాయన. నీ రాకడ సమీపమైపోయింది నాయన. తల్లి జాడ పిల్లకి లేక, పిల్ల జాడ తల్లికి లేక, ఓ చెట్టుకొకరు పుట్టకొకరు అయిపోయి సమయం వచ్చింది నాయన. కాబట్టి వారు నిర్లక్ష్యం చేయకూడదు నాయన, వారు వాయిదాలు వేయకూడదు నాయన. వెంటనే బాప్తీసం తీసుకుంటానికి సహాయం చేయండి. బాప్తీసం ఎవరైతే తీసుకోవాలో వారిని కూడా మీరు సిద్ధపరచండి. సిద్ధపడి వారిని మీరు బలపరచుదురుగాక, సిద్ధపడిన వారిని మీరు బలపరచుదురుగాక, సిద్ధపడిన వారిని మీరు బలపరచుదురుగాక. ప్రభువా నన్ను నీ చేతులుగా అప్పగిస్తున్నాను ప్రభువా. ఇక్కడ ఉన్న వారందరిని మీ చేతులుగా అప్పగిస్తూ యేసు క్రీస్తు నామములు అడిగి పెట్టుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలమ్మా. బాప్తీసం తీసేసుకోండి, వాయిదా లేకుండి. దేవుడు రాకడ సమీపం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. దేవుని నామం మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చక్కని అద్భుతమైనటువంటి వర్తమానంతో వారి యొక్క జీవితంలో దేవుడు చేసినటువంటి గొప్ప కార్యమును సాక్ష్యం ద్వారా ఈ దినాన్ని దేవుడు మనతో మాట్లాడి ఉన్నారు. మరి చూసారు కదా, అబ్రహాము దేవునికి భయపడినవాడు, దేవుడు అబ్రహామును దీవించి ఉన్నాడు. అలాగే యేసేపు దేవునికి భయపడినవాడు, దేవుడు ఆయన్ని అత్యున్నతమైనటువంటి స్థితిలో ఆయన్ని రాజుగా చేసి ఉన్నారు. అలాగే సిలువలో ఉన్నటువంటి దొంగ
ఏమన్నాడండి? దేవునికి భయపడి ఉన్నాడు కాబట్టి నేడు నీవు నాతో పరదేశిలో ఉంటావని చక్కనిగా దేవుని రాజ్యానికి వారసుడిగా చేర్చబడి మనము దేవునికి భయపడినట్లయితే దేవుడు కూడా మన స్థితి మన స్థాయిని బట్టి మన యొక్క భక్తిని బట్టి దేవుడు కూడా మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయ్యగారు చక్కని సాక్ష్యం చెప్పారు కదా. మరి ఆయన దీన దశలో ఉండగా దేవుడు ఆయన్నే జ్ఞాపకం చేసుకున్నారు. దేవుడు ఎంతగానో ఒకప్పుడు అడుక్కుంటే రోజు గడవని దినము ఈరోజు దేవుడు ఉన్నతమైన స్థితిలో వారిని పెట్టారంటే దేవుడి పట్ల ఆయన దేవుని చిత్తానుసారంగా దేవుని సంకల్పం చెప్పిన దేవుని కొరకు నిలబడి ఉన్నారు కాబట్టి. ఇందాక మధ్యాహ్నం చెప్పారు ఆయన కొత్తగా ఈ మధ్య కాలం నెల కిందట కొనుక్కున్నారు కారు, సుమారు 10 లక్షలు. ఒకప్పుడు అడుక్కుంటే రోజు గడవని రోజు దేవుడు ఈరోజు దేవుని యొక్క సేవకుడుగా నిలబడి అనేక దేశ విదేశాల్లో బహుబలంగా వాడబడుతున్న దైవజనులు జోసఫయ్య గారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చక్కని వాక్యం అందించి మరి బలపరిచినటువంటి దైవజనులకు మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చర్చ్ ఆఫ్ ది లివింగ్ గాడ్ మినిస్ట్రీ తరపున తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మరి ఈ సమయంలో మరి 3 దినాలు మరి కార్యక్రమము ఈ యొక్క క్రిస్మస్ ఆరాధన జరిపించడానికి ఎంతో భారభరితమైనటువంటి శ్రమ ఖర్చు ఇక్కడ మరి ఉన్నది. అది మీకు అందరికీ తెలుసు. ఈ పరిచర్య కొరకు మన యొక్క గుప్పిట్లు విప్పి దేవుని యొక్క సేవలో మనం కూడా పాలుభాగస్తులు అవుదాము. కాబట్టి మనమందరం కూడా మరి దేవునికి ఉత్సాహంగా ఇచ్చిన వారిని దేవుడు దీవిస్తాడు. ఇది ప్రభు పని. దేవుని కార్యం కొరకు దేవుని కార్యక్రమాల కొరకు మన యొక్క మరి చేయూతను అందించి ఈ పరిచర్యలో మనం కూడా పాలుభాగస్తులు అవ్వాలని ప్రభు పేట మనం చేస్తున్నాం. ఈ సమయంలో స్థానిక సంఘమైనటువంటి మరి వీరపనేని గుడి వారు వచ్చి ఒక ప్రత్యేకమైనటువంటి పాట పాడుచుండగా ప్రభుకి మనము ఈ పరిచర్య కొరకు కానుకలు సమర్పించుకుందాం. మరి పాట పాడేవారు దయచేసి ముందుకు రండి. అలాగే కానుకలు పట్టువారు కూడా కవర్స్ పట్టుకొని మీరు సిద్ధపడి ఉండాలని ప్రభు పేట మనం చేస్తున్నాం. రండి. హల్లెలూయా. సమర్పణ చేయుము హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సంతోషముగా సజీవ యాగముగా అనే పాట పాడుకుందామండి. హలో హలో. సమర్పణ చేయుము దేహమును, సమర్పణ చేయుము దేహమును, సమర్పణ చేయుము దేహమును, సంతోషముగా సజీవయాగముగా, సంతోషముగా సజీవయాగముగా, సమర్పణ చేయుము దేహమును, సమర్పణ చేయుము దేహమును. మీ దేహములు దేవుని అనుగ్రహము, మీలో ఉన్న ఆత్మకు నిలయము. మీ దేహములు దేవుని అనుగ్రహము, మీలో ఉన్న ఆత్మకు నిలయము. మీరు మీ సొత్తు కానే కారు, మీరు మీ సొత్తు కానే కారు, విలువ పెట్టి కొన
కొనబడినారు, విలువ పెట్టి కొనబడినారు. నిలువలో సమర్పణ చేయుము దేహమును, సమర్పణ చేయుము దేహమును. ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దైవ చిత్తము, ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దైవ చిత్తము తెలుసుకొనుటకు మనసు మారి, తెలుసుకొనుటకు మనసు మారి రూపాంతరము పొందుమా, రూపాంతరమును పొందుమా. నిజమా సమర్పణ చేయుము దేహమును, సమర్పణ చేయుము దేహమును. Praise Lord. ఎందుకంటే సమయం చాలా తగ్గిందండి, దయచేసి గమనించవలసిందిగా తెలియజేస్తున్నాం. మరి సమయంలో ఎత్తబడినటువంటి కానుకల నిమిత్తము మన మధ్య ఉన్నటువంటి దైవజనులు జాన్బాబు గారు ప్రార్థన చేస్తారు. చివరి ఆశీర్వాదము సంపత్ గారు ఇస్తారు. మహాపరిశుద్ధుడు అయిన మా పరమ తండ్రి, నీ శ్రేష్టమైన ఘనమైన పవిత్రమైన పాదమును బట్టి నీకు వందనాలు. క్రిస్టియన్ జాకోబాయి గారిని ఏర్పాటు చేసుకుని ఈ ప్రాంతంలో అద్భుతమైన పరిచర్య వారి కుటుంబం ద్వారా జరిగించారు. వారి పెద్ద కుమారుడు జోసెఫ్ రాజు గారి కుటుంబాన్ని నిలబెట్టి ఈ ప్రాంతంలో వాడుకుంటూ, తండ్రి ఈ సభలు ఎంతో ఖర్చుతో కూడినవి మీకు తెలుసు, అయినప్పటికీ కూడా వెనుకాడక ప్రభువా ఏర్పాటు చేశారు. సభలకు కావలసిన ఖర్చును మీరు అనుగ్రహించండి. ఈరోజు నీ పేరట ప్రేమతో ఇచ్చిన కానుకలను ఆశీర్వదించండి అయ్యా. ఎవరికి భయపడితే నాయన తండ్రి, దేనికి భయపడితే నువ్వు ఆశీర్వదించేవాడువో జోసెఫ్ గారి ద్వారా అద్భుతమైన వర్తమానం మేము విన్నాము తండ్రి. అలాగే నీ కుమారుడు సైకిల్ ఎక్కి సేవ చేశారు, అలాగే ప్రభువా లారీలు ఎక్కి సేవకు వెళ్ళాడు. కానీ నీలో నమ్మకముగా జోసెఫ్ గారు ఉండుట ద్వారా 10 లక్షల రూపాయలు కారు ఇచ్చావు. అలాగే దశమ భాగం ఇచ్చే వారిని దశ ఎత్తుకుంటుంది అని మీ దాసుని ద్వారా మాతో మాట్లాడారు. సంఘ బిడ్డలందరినీ బలపరచండి. రేపు ఇంకా విస్తారముగా జనాన్ని మీరు రప్పించండి. ఈ కానుకలను మీ సేవ మహిమార్థమై ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మంచి వాతావరణం ఇచ్చినందుకు వందనాలు, కృతజ్ఞతలు. ఈ రాత్రి జరిగించిన కూడి కంటే రేపు రాత్రి జరగనున్న కూడికి ఇంకా గంభీరముగా జరిగించి జనసమూహాన్ని రప్పించమని కానుకలు నిండారు దీవించండి. ఇచ్చిన వారిని దీవించండి, ఇవ్వలేని వారికి మరొక తరుణమును దయచేయండి. యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువు అయిన యేసు క్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ, ఆశీర్వాదము సభలో ఏర్పాటు చేసిన దైవజనుల కుటుంబమునకును కూడిన మనకు ఈరోజు అద్భుతమైన వర్తమానం అందించిన జోసెఫ్ గారి ప్రయాణాలకు, వారి యొక్క సేవా పరిచర్యకు మనందరికీ
ప్రభు వచ్చు పర్యాంతము సదా తోడై నడిపించును గాక. ఆమేన్. ప్రార్థించిన జాన్ బాబు గారికి ప్రభు పేరట వందనాలు. మరి ఈ సమయంలో మరి రేపటి దినము ఆఖరి కూడిక మనకి ఈ క్రిస్మస్ ఆరాధనలో. కాబట్టి దయచేసి అందరూ కూడా ఇంకా చాలా మంది రావాలని మేము ఆశపడుతున్నాం. ఇంకా ఇరుగు పొరుగు వారికి అందరూ కూడా తెలియచేయండి. రేపు మంచి వర్తమానికులు వినయ్ కుమారయ్య గారు వస్తున్నారు. చక్కని వాక్యమును అందిస్తారు. ఆత్మీయంగా మనం అందరం బలపరచబడదాం. మరి అలాగే మరి మీ అందరి కొరకు చక్కని ప్రేమ విందు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అందరూ కూడా క్రమంగా వెళ్ళి మరి మీ కొరకు సిద్ధపాటు చేసిన ఆహారాన్ని భుజించవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాను. మరి ఎంత చక్కగా మరి కొద్ది సమయం ఆలస్యమైన మీరు అందరూ కూడా సహకరించి చక్కగా కూర్చొని దేవుని వాక్యం విన్నందుకు మరి ఈ యొక్క చర్చ్ ఆఫ్ ద లివింగ్ గాడ్ మినిస్ట్రీ తరపున మీకు అందరూ కూడా ప్రభుపేట వందనాన్ని తెలియజేస్తూ ఇంతటితోటి కార్యక్రమం ముగించడం జరిగింది. థ్యాంక్ యూ. రేపు పెందలకాడే రావాలి పాటలు పాడేవారికి. మరి సమయం ఎక్కువ ఇవ్వాలంటే మీరు త్వరగా వస్తే చక్కగా పాటలు పాడవచ్చు. ఆర్కెస్ట్రా వారు చక్కగా ప్లే చేస్తున్నారు. మరి దయచేసి రేపు ఆఖరి దినం కాబట్టి అందరూ కూడా సిద్ధపడి రావాల్సిందిగా తెలియజేస్తున్నా. మరి మీరందరూ ఒక్కొక్కరిని తీసుకొస్తే ఇంకా మేము ఇక్కడ కుర్చీలు ఇంకా పెంచుతాం. మరి